హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు చరణ్య వ్లాగ్స్. ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కార్తీక పౌర్ణమి చేసుంటారు, కానీ ఖచ్చితంగా నాలా ఎవరు చేసుండరు. అదేంటో తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఉండి పొద్దుటే లేచి తలస్నానం చేసి శివాలయానికి వెళ్ళి 365 ఒత్తులు వెలిగిస్తే చాలా మంచిదంటారు. ఆ 365 ఏంటి అంటే, రోజు నిత్య దీపం పెట్టలేని వాళ్ళు సంవత్సరానికి సరిపడా ఒక్కసారిగా 365 రోజులకి 365 ఒత్తులు ఆవు నెయ్యితో కలిపిన దీపాన్ని అయితే వెలిగిస్తే మంచిదంటారు. అది కూడా ఇంటి యజమాని వెలిగిస్తే మంచిదంటారు. నేనైతే డైలీ ఇంట్లో పూజ చేసుకుంటాను. బై మిస్టేక్ ఎప్పుడైనా మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి ఆ దోషాలను కూడా పోగొట్టాలని చెప్పి 365 ఒత్తులను అయితే శివాలయంలో పొద్దుటే నేను మా హస్బెండ్ వెళ్ళి వెలిగించాం. కానీ ఈ వీడియోలో నేను వెలిగించేది నైట్ 11:00కి, అది కూడా పుష్కర్ ఘాట్లో. ఎవ్వరూ లేరండి, నిర్మానుషంగా ఉంది, ఎలాంటి రద్దీ లేదు, తోపులాటలు గొడవలు ఏదీ లేదు. చాలా ప్రశాంతంగా ఒత్తులైతే వెలిగించి గోదావరిలో వదులుకున్నాను. నైట్ 11కి లాస్ట్లో వీడియోలో మెన్షన్ చేశాను, ఆ క్లిప్స్ కూడా. అసలు ఘాట్లో ఎవ్వరూ లేరు, నేను నా ఫ్రెండ్స్ తప్పించి. చాలామంది భక్తితో రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడికి పూజ చేసుకున్న తర్వాతే ఏదో ఒకటి తింటారు, లేదా పాలన్నా తాగుతారు. నేనైతే ఉపవాసం లేను, కానీ భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేశాను. చూస్తున్నారు కదా. వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.